నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహలగ్న జాతకులకి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరం ఇక తప్పకుండా కలిసి రాబోతూ ఉంది. ఇక గతంలో నేను వీడియోలు చేసిన విధంగా అంటే క్యాలిక్యులేషన్ పార్ట్, గ్రహాలు ఏ హౌస్లో ఉన్నాయి, ఎన్ని రోజులు నడుస్తాయి, ఏ గ్రహాలను తీసుకొని ఫలితాలు చెప్తున్నాము, ఇదంతా కూడా ఏంటంటే జనాలకు ఇష్టపడటం లేదని భావించి ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా తొలగించాను. కేవలం ఫలితాల మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి ఫలితాలు మాత్రమే చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఇక ఈ 2025 సంవత్సరం సింహలగ్న జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంది. ఎందువల్ల అంటే సంవత్సరం అంతా కూడా మీకు గురుబలం అనేది ఉంది. అంటే గురునికి గోచార బలం ఉంది. గురుబలం ఉంది అంటున్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే గురువుకి గోచార బలం ఉంది. ఇవి గోచార ఫలితాలు. అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభించబోతూ ఉంది. గత కొంతకాలంగా కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మానసిక ప్రశాంతత కొంత లోపించింది. కానీ ఈ సంవత్సరం అంతా కూడా మీకు మానసికంగా కాస్త ప్రశాంతత ఉండటం, దేవుడి మీద భక్తి నిలబడటము, మెడిటేషన్ ఇటువంటి స్థితిలో ఉండటము, ఇవన్నీ కూడా మంచి జరుగుతూ ఉంది. ఇదే సమయంలో సంతానపరంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ఈ సంవత్సరం అంతా కూడా సంతానానికి అనుకూలంగానే ఉంది. ఏ క్షణమైనా మీరు కొన్ని గుడ్ న్యూస్ అనేది వినవచ్చు. ఒకవేళ సంతానం లేకపోతే సంతానం కలగటము, ఒకవేళ కొంతమందికి సంతానం ఉండి సంతానం మూలకంగా కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఉంది. సింహలగ్న జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు జరిగేదానికి కానీ, ప్రేమ వ్యవహారాలకు కానీ వీటిలన్నిటికి కూడా అనుకూలత అనేది ఉంది. షేర్ మార్కెట్ రంగం సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తూ ఉంది. ఇక మానసిక ప్రశాంతత, ఇక ఎవరైతే డిగ్రీ ఆ పైన చదివేటటువంటి వాళ్ళు, సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కొత్తగా కొన్ని విషయాలు కనుక్కునేదానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. అంటే కొత్త ఇన్వెన్షన్లు మీ దగ్గర నుంచి వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. మీకు ఒక గుడ్ విల్ అనేది ఉంటుంది. అంటే పేరు ప్రతిష్ట, కీర్తి ఇవన్నీ కూడా ఉంటాయి. అసంకల్పిత ధనలాభం అనేది మీకు కనిపిస్తూ ఉంది. మీకు తెలియకుండానే కొంత మంచి అనేది మీకు జరుగుతూ ఉంటుంది. ధనం రూపంలోనో, గిఫ్టుల రూపంలోనో, వ్యవహార లాభమో ఏదో ఒకటి మీకు ఈ సంవత్సరం అంతా కూడా కొంత కలిసిస్తూ మిమ్మల్ని ఒక శక్తి అనేది రక్షిస్తూ ఉంటుంది. గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలను ఇవ్వటము, ధనబలంగా పెద్ద ఇబ్బందులు లేకుండా ధన బలాన్ని ఇవ్వటము మీకు సూచిస్తూ ఉన్నాడు. ఇక ఇదే సమయంలో 1వ తారీఖు జనవరి నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య, 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య, చివరిగా 27 ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబర్ మధ్య, ఇప్పుడు 3 సమయాలు చెప్పాను. ఈ 3 సమయాలలో మీకు కుజుని యొక్క గోచార బలం అనేది అధికంగా ఉంది. తదనుగుణంగా మీరు ఈ సమయంలో భూములు కొనుక్కోవటము, అంటే మీరు ప్రయత్నం చేస్తుంటే తప్పకుండా భూములు కొనేదానికి అవకాశము, గృహయోగం కూడా సూచిస్తూ ఉంది. గృహాన్ని కొనుక్కోవటము, గృహయోగం కానీ, భూయోగం కానీ, ఖాళీ స్థల యోగం కానీ, లేదా వాహన యోగము, ఇవన్నీ కూడా యోగాలు బాగున్నాయి. కొంత ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు, గాలి పీల్చుకుంటారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సుఖస్థానం బాగుంది. సుఖంగా, హ్యాపీగా, ఆనందంగా మీరు జీవించేటటువంటి సమయం ఇది. ఇక ఇదే సమయంలో భాగ్యస్థానం కూడా బాగుంది. అందువల్ల భాగ్యస్థానం ఎప్పుడైతే బాగుంటుందో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అది కూడా పుణ్యక్షేత్ర దర్శనానికి సంబంధించి దూర ప్రాంత ప్రయాణం కావచ్చు, ఇటువంటి సూచిస్తూ ఉన్నాయి. పుణ్య కార్యక్రమాలు చేస్తారు. భాగ్యస్థానం బాగుంది కాబట్టి ధనపరంగా పెద్దగా ఇబ్బందులు లేకుండా బ్యాంకు బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా వృద్ధి చెందటము, తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము, తండ్రి గారు ద్వారా మీకు కొన్ని లబ్ధి అనేది చేకూరటము, బ్యాంకు బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా పెరగటము, చక్కగా మీకు భాగ్యస్థానం కూడా ఈ సమయంలో బాగుంది. ఇక చివరగా 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య, ఈ సమయంలో ఈ సంవత్సరంలో మీకు లగ్న బలం పుష్కలంగా ఉండేది ఈ సమయం మాత్రమే. 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య. ఈ సమయంలో మీకు నూతన ఉత్సాహం రావటము, మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటము, మీ మీద మీకు శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకం రావటము, మీరు చేసినటువంటి పనులన్నీ కూడా విజయంగా ముందుకు వెళ్ళటము, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఈ సమస్యలు వచ్చినా
మీరు మీ పనులను ముందుకు తీసుకువెళ్ళటము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు ఈ సమయంలో పూర్తి అవుతాయి. అంటే 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు ఏమైనా బిల్లులు రావాలి, డబ్బులు రావాలి, లేకపోతే జీవో ఏమైనా రావాలి, ఏదైనా కూడా గవర్నమెంట్ రిలేటెడ్గా, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి గవర్నమెంట్తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా క్లియర్ అయిపోయేసి 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య గవర్నమెంట్ రిలేటెడ్గా పనులన్నీ కూడా ముందుకు పోవటము, మీలో కూడా ఒక నూతన ఉత్సాహము, శక్తి సామర్థ్యాలు పెరిగి చక్కగా ఉండటము, లగ్నబలం వృద్ధి చెందటము ఇవన్నీ కూడా కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు మే నెల మధ్య, 23వ తారీఖు జూలై నుంచి 11వ తారీఖు నవంబర్ మధ్య ఈ కాలంలో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు, వ్యయాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీయానానికి సంబంధించి ఫలితాలు వ్యతిరేకంగా ఈ సమయంలో వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకు కూడా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇదే సమయంలో సూచిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు అంటే హాస్పిటల్ ఖర్చులో ఏదో ఒకటి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలు కనుక మీరు ఆ సమయంలో ఎదుర్కొంటే దీనికి కారణం చంద్రుడు కనుక చంద్రభగవానుడికి రెమెడీస్ అనేవి చేయండి. ఇక ఈ సంవత్సరంలో 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఈ సమయంలో మీకు రుణ రోగస్థానానికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఆరోగ్య సమస్యలు, శత్రుపరమైనటువంటి సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు, కోర్టు వ్యవహారాలు ఇటువంటివి కూడా కాస్త వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటము, వ్యాపారాలు సరిగా సాక్కపోవటము అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ సమస్యలు మీకు ఈ 2024, 2023 ఇదంతా ఉన్నాయన్నమాట. కానీ ఈ సమస్యలు ఇక్కడ మాత్రం 2025లో మాత్రం ఒక 3.5 నెల మాత్రమే ఉన్నాయి. 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఈ సమయంలో మాత్రమే 3.5 నెల, చాలా తక్కువ కాలంలో మీకు ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. దీనికి కారణం శని భగవానుడు కనుక ఈ సమయంలో మీరు శని భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇక ఈ సమయం కాకుండా మిగతా సమయం, అంటే 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్యకాలం కాకుండా మిగతా సమయంలో మీకు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ధనపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయము లేకపోవటము, సమయానికి భోజనం చేయలేకపోవటము, మీకంటే పెద్దవాళ్ళైనటువంటి అక్కలతో కానీ అన్నలతో కానీ సంబంధ బాంధవ్యాలు అంతగా పుష్టిగా లేకపోవటము, బంధువులతో కానీ స్నేహితులతో కానీ కూడా సంబంధ బాంధవ్యాలు తగ్గటము, మీరు ఊహించినంతగా లాభాలు రాకుండా లాభాలు కాస్త తగ్గి రావటము, ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉండటము, క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, ఉద్యోగస్తులకు కూడా కాస్త ఏదో అలా ఉద్యోగం సాగిపోతుంది అంతేగాని పెద్దగా తృప్తి లేకపోవటము, గతంతో ఉన్నటువంటి అనుకూలతలు, ఉద్యోగంలో రాబడి ఇవన్నీ కూడా గతంతో పోలిస్తే కాస్త తగ్గటము ఇవన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఉద్యోగానికి కాస్త వ్యతిరేకమైనటువంటి సమయం ఇది. నిరుద్యోగస్తులకు కూడా వ్యతిరేకమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. ఈ సమస్యలకి కారణం ఈ సమయంలో బుధుడు, శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కారణం చేత, అంటే ఈ బుధునికి శుక్రునికి గోచార బలం ఉన్న కారణం చేత మీకు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయన్నమాట. అందువల్ల బుధ శుక్రులకి ఈ సమయంలో రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే ఈ ఉద్యోగంలో వచ్చినటువంటి సమస్యలు కానీ, ఈ ధైర్యము ఇవి తగ్గటము కానీ, కుటుంబ కలహాలు కానీ, లాభాలు తక్కువగా రావడం ఇవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. ఇక ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు కేవలం సింహ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి కామన్గా అందరికీ, అంటే వందల కొలది వ్యూయర్స్ చూస్తూ ఉంటారు కదా, అందరికీ కామన్గా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే ఇక్కడ చెప్పాము. అంతేగాని ఇక్కడ మీ వ్యక్తిగత జాతకం మీకు చెప్పలేదు. మీ వ్యక్తిగత జాతకం కావాలంటే మీ జాతకం చూసి ఆ జాతకంలో కుజుడు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, రాహువు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు, వీటిని పరిశీలన చేసి దాన్ని ఈ సంవత్సరం గోచారానికి అన్వయించుకొని మీకు మాత్రమే వర్తించేటటువంటి ఫలితాలు చెప్పాలి. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. ఇక్కడ మాత్రం అందరికీ కామన్గా వచ్చేటువంటి ఫలితాలు మాత్రమే వివరించారనే విషయాన్ని గ్రహించండి. మీ వ్యక్తిగత జాతకానికి డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగత జాతకం తెలుసుకోవచ్చు. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.